ఏమి భయపడాల్సిన అవసరం లేదు. ఆ క్యాండిడేట్ ఎవడో కొంచెం డీటెయిల్స్ బయట పెట్టుర్రి, ఆ ఏ ఏరియాలో ఉంటాడో, ఏ విలేజ్లో ఉంటాడో, ఎక్కడ ఉంటాడో మొత్తం డీటెయిల్స్ తీసుకొచ్చినాక నేను మాట్లాడతా. నేను చేస్తా, అవసరం వస్తే లా అండ్ ఆర్డర్ డీజీపీ గారితో మాట్లాడతా. డీజీ గారు ఇలాంటి చర్యలకు మీరు తక్షణమే చర్యలు తీసుకోకపోతే వ్యక్తిగతమైన చర్యలు తీసుకోవడానికి మీరే అవకాశం ఇచ్చినట్టయితే అది గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వము పైన ఈరోజు ప్రజల యొక్క వాయిస్ని ప్రకటిస్తున్నటువంటి మీడియా మిత్రుల పైన ఈ దుర్మార్గులు కొందరు రాజకీయ వేదికగా మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు ఏవైతే ఉన్నాయో వారికి కనుక మీరు కట్టడి చేయకపోతే మీరే ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి ప్రభుత్వమే ఈరోజు పూనుకున్నది అనే విధంగా ప్రజల మధ్య వాయిస్ వస్తుంది. ప్రజల మధ్య మాత్రం మీకు వ్యతిరేకత వస్తుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. క్రైస్తవ సమాజము దిగ్భ్రాంతితో ఉన్నది. శాంతియుతంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజము ప్రవీణ్ పగడాల గారు చనిపోయినటువంటి మరణ వార్తతోటి ఎంతోమంది గుండెలు వేదలు పగులుకొని ఇప్పటికీ ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తే ప్రభువా ఏమి జరిగింది అని ఎదురు చూస్తున్నప్పుడు అసమర్థతతో కూడినటువంటి ప్రభుత్వం అని ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది పోయి ఇంకా తిరుగుబాటు, ఇంకా వ్యతిరేకమైనటువంటి ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే చూస్తూ ఉన్నారంటే ఇంకా ఇంతకంటే అసమర్థత ఇంకేం కావాలి? కేవలము సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క సిద్ధాంతాలు ఎక్కడున్నాయి? మీరు ఏ స్టేజ్ నుంచి వచ్చారు? చెగవేరా నుంచి వచ్చినప్పుడు మరి మీరు క్యూబాకి వెళ్ళిపోవాలి కదా. మీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మ ప్రకారం అనుకుంటే మీరు ఏ రాష్ట్రంలో ఉండాలి? మీరు చేసుకున్నటువంటి మీ భార్య గారు మరి క్రిస్టియన్ అయినప్పుడు మీరు ఏ రాష్ట్రంలో ఉండాలి? మీ కుమారుడికి ఈరోజు మార్క్ శంకర్ అని పెట్టారు, మార్క్ అని క్రిస్టియన్ పేరు ఎందుకు పెట్టారు? అంటే మీ విధానాల్లో ఉన్నటువంటి మీ పనికి మాలిన అవసరాల కోసం క్రిస్టియానిటీని వాడుకుంటారు. మరి మీ రాజకీయ పరంగా ప్రజలను మోసం చేయడానికి సనాతన ధర్మం అని వాడుతున్నారా? మీరే కదా చెప్పింది స్టేజ్ మీద, నేను ఒకప్పుడు బాప్తిజం తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నావు? ఎక్కడ బాప్తిజం తీసుకున్నావు? ఈరోజు ఇవాళ ప్రజల మధ్య చిచ్చు పెట్టేసి రాజకీయ పరంగా నీకు ఒక వేదిక కావడం కోసం రాబోయే ఎలక్షన్లో మరి బీజేపీ నుంచి ఒక మంచి పదవి వస్తుందనో, బీజేపీ నుంచి నీకేదో సీఎం పదవి కేటాయిస్తారని చెప్పేసి మనుషుల మధ్య మతపరమైనటువంటి చిచ్చులు పెట్టడానికా నీ పదవి? ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జైభీం టీవీ వేదికగా చెప్తున్నాం, క్రైస్తవులు ఇక్కడ దాకా అన్ని పొలిటికల్ పార్టీలకు మద్దతు ఇచ్చారు. ఈవెన్ టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. కానీ క్రైస్తవులు ఇక ఓటు బ్యాంకుగా తయారవుతున్నారు. త్వరలోనే క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ బయటికి రాబోతుంది. 100% ఇది క్రైస్తవుల యొక్క మేధావుల చేత, ప్రభుత్వంలో పనిచేస్తున్న క్రైస్తవుల సపోర్ట్ తోటి, ప్రపంచ దేశాల్లో పనిచేస్తున్న క్రైస్తవ సపోర్టు తోటి క్రైస్తవ క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ రాబోతుంది. ఇది క్రైస్తవుల కోసమే కాదు, యావత్తు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క ఆధిపత్యంతో రేపు క్రిస్టియన్ పొలిటికల్ పార్టీ రాబోతున్నది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ దేశంలో 3వ బలమైన పొలిటికల్ పార్టీగా సాధించి చూపిస్తాం.